కాళేశ్వరం నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, అసలు ఎందుకు ఈ ప్రాజెక్టుకి ఇంత విశిష్టత వచ్చింది, ఎందుకు ఇది చర్చనీయాంశంగా అయింది అన్న విషయాన్ని చూద్దాం. గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు, అది ఏంటంటే కొన్ని బ్యారేజ్లు, పంప్ హౌస్లు, అలాగే కాలువలు, సొరంగాల సమూహం, అవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నదిని ఎక్కువగా వినియోగించడానికి వీలుగా ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. అసలు నిజానికి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. దీన్ని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక దాన్ని రీడిజైన్ చేసింది. ముందుగా అనుకున్నట్లుగా ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందకి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలాగా దీన్ని రీడిజైన్ చేశారు. ఒక బ్యారేజ్లో కాకుండా 3 బ్యారేజ్లు, 19 పంప్ హౌసులు, 100 కిలోమీటర్ల కాలువతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగింది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి దక్షిణాదిన హైదరాబాదు, చిట్యాల, సామీర్పేట వరకు నీళ్లు వచ్చేలాగా ఈ కొత్త డిజైన్ చేశారు.